అందరికీ నమస్తే. నేను మీ హారికని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ హారిక కిచెన్. పిల్లలకైనా పెద్దలకైనా ఇష్టంగా తినే రెసిపీ చూపిస్తున్నానండి మీకైతే. స్నాక్స్ రెసిపీ, ఓకేనా ఫ్రెండ్? చూడండి, ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించి అయితే ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకొని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకున్న తర్వాత కొద్దిగా మనం వాటరు అదనలో వేసుకోవాలన్నట్టు. వేసుకున్న తర్వాత మనము రవ్వ వేసుకోవాలి. రవ్వతోటి అయితే చేస్తున్నా ఫ్రెండ్ నేనైతే స్నాక్స్ రెసిపీ. రవ్వ పొటాటో రెసిపీ చేస్తున్నా. వేసుకున్న తర్వాత మనకు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని మనము రవ్వ వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఒక ప్లేట్లో చల్లారదందుకైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం పొటాటో ఉడికించుకొని పెట్టుకుంటాం కదా, ఒక 2 చిన్న సైజు పొటాటోలు అందులో సన్నగా తరుముకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, మనకు రుచికి సరిపడంత కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా గిరి వేసుకోవాలన్నట్టు. వేసుకున్న తర్వాత మనం చపాతీ పిండిలా ముద్దలా చేసుకోవాలి. చల్లారిన తర్వాత ముద్దలా చేసుకోవాలి. ఇలాగా కొద్దిగా ఆయిల్ మన చేతులకు స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఒక 2 ముద్దలుగా చేసుకొని చల్లారిన తర్వాత మంచిగా పిసుక్కోవాలి అన్నట్టు. ఇలాగా 2 భాగాలుగా చేసుకొని కొద్దిగా చేతులకు ఆయిల్ పెట్టుకుంటూ మనకు ఎలా నచ్చితే షేప్ అలా ఇచ్చుకుంటూ ఇలా చేసుకోవాలి. ఇలాగ చేసుకున్న తర్వాత నాకైతే కొద్దిగా పెద్దగా అనిపించినాయి అన్నట్టు, అందులో కొద్దిగా ఆఫ్ చేశాను. చేసిన తర్వాత ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకొని తీసేయాలి. ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. స్కూల్ నుంచి రాగానే పిల్లలకు చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. పెద్దోళ్ళైనా తినొచ్చు. మనం ఎలా చేసుకుంటే అలా వస్తాయి అన్నట్టు. చూడండి, ఇలాగా మనం చట్నీతోటైనా టమాటా సాస్ తోటైనా చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వారు మన ఛానల్కి ఫాలో అవ్వండి. మరిన్ని కొత్త రెసిపీస్ కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్? బాయ్. మరి మరొక కొత్త రెసిపీతో కలుద్దాం.